మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో ఎన్నికల తర్వాత పలు ప్రాంతాల్లో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా దాదాపు 8 చోట్ల ఇప్పుడు కానీ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఇటీవల మనం చూసాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించడానికి రఘురామకృష్ణరాజు ఇప్పటికే చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? నిజంగా ఎన్నికల తర్వాత ఏపీలో ఒక విధ్వంసకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నటువంటి ఏపీ మళ్ళీ అదే రకంగా సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఎలా చూస్తారు? అంటే ఎన్నికల రిజల్ట్ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో అశాంతి పెరిగింది. అందుకని ప్రశాంతతకి భంగం కలిగిస్తున్నారు. రిజల్ట్ వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది కనుకే మరి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజా తీర్పుని గౌరవించాలి. గౌరవించకపోతే శాశ్వతంగా వాళ్ళు రాజకీయాల్లోంచి కరుమరుగవుతారు. ఆ సంయమనం నాయకుడు అన్నవాడికి ఉండాలి. మరి ఇప్పుడైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించి మరి ప్రజా తీర్పుని గౌరవిస్తే మంచిది. ఇటువంటి వాళ్ళు ఒకవేళ ఆయనకు తెలియకుండా ఈ లోకల్ నాయకులు చేస్తుంటే వాళ్ళని మందలించాలి. కానీ ఇటువంటి తప్పుడు పని చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఎంకరేజ్ చేస్తాడు. అది దురదృష్టం. ఎందుకు ఆయన కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఆయన ఎందుకు ఒక కామెంట్ కూడా చేయట్లేదు? కామెంట్ అసలు కనీసం కామెంట్ కూడా చేయలే అంటే అంతా ఆయన పర్యవేక్షణలోనే జరిగింది అన్న అనుమానాలు ప్రజలందరికీ వస్తున్నాయి ఆయన కామెంట్ చేయకుండా ఉన్నందువల్ల. ఈవీఎంలు భద్రంగా ఉన్నాయా లేదనేటువంటి ఆందోళన అందరిలో ఉంది. ఎందుకంటే ఎన్నికల జరిగిన తర్వాత కౌంటింగ్కి చాలా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ రూముల వద్ద ఇటీవల మనం చూసాం పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఆ భద్రతకి సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారు? ఆల్రెడీ లేఖ ఇవ్వడం జరిగింది. నేను కాదు, మా కొలీగ్స్ ఇచ్చారు. దాని మీద ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎటువంటి సందేహం లేదు. సార్, ఫలితాల తర్వాత దేశం మొత్తం కూడా ఏపీ ఫలితాలను చూసి షాక్ అవబోతోందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఏం చెప్తారు? అంతవరకు నిజం. జగన్మోహన్ రెడ్డితో సహా షాక్ తింటారు. అంతవరకు నిజం. అదే అబద్ధం చెప్పలా. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రాలో ఫలితం చూసి జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ శ్రోత పడిపోతారు. సార్, ఎలా ఉండబోతుందంటారు ఫలితాలు? కూటమికి ఎడ్జ్ వస్తుందంటారా? ఎట్లా? 1994లో తెలుగుదేశం ఎటువంటి ప్రభంజనం ఉందో అదే రిపీట్ కాబోతుంది, ఎటువంటి సందేహం లేదు. చూస్తున్నా కదా, నిజంగా ఏపీలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలోనే ఇటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు భద్రంగా ఉన్నాయా లేదా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశామని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. దాంతోపాటు కూడా రాబోయేటువంటి కౌంటింగ్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది, జగన్ షాక్ తినక తప్పదని చెప్పి కూడా ఆయన జోష్యం చెప్తున్నారు.